నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కోసం అంతా సిద్ధమైపోయింది. అన్ని పార్టీలు, ప్రధాన పార్టీల అభ్యర్థులు అయితే మరి శస్త్రాలు అంటే రణమా శరణమా అన్నట్టు ఉంటుంది కదా, జీవన్ మరణ సమస్యగా అయితే పోరాడుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా గెలవాలి హైదరాబాద్లో. మరి వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దానికోసం సెమీఫైనల్గా భావిస్తున్నటువంటి ఈ బై ఎలక్షన్లో గెలిచి ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో కూడా జెండా ఎగరేయాలని పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంటే, ఇక్కడ బీఆర్ఎస్ జీవన్ మరణ సమస్య బీఆర్ఎస్కు. ఎందుకంటే మరి వాళ్ళ సిట్టింగ్ సీటు ఒకవేళ ఇది ఓడిపోతే ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఇక లేవలేని పరిస్థితికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా గెలవాలని చూస్తున్నారు. ఇక బీజేపీ కూడా మరి తమ పట్టు నిరూపించుకోనికి అయితే ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎలా ఉండబోతుంది, మరి అసలు గ్రౌండ్లో రియాలిటీ ఏంటి అనే దాని మీద మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు, దాంతోపాటు పొలిటికల్ అనలిస్ట్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. నమస్తే ప్రదీప్ గారు. మాధవరెడ్డి గారు, మీరు జూబ్లీహిల్స్లో నిన్న మన గ్రౌండ్లో తిరిగినటువంటి అనుభవంతో అసలు నిజంగా జూబ్లీహిల్స్లో ఆ గ్రౌండ్ ఎట్లా ఉంది, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది? సో బేసిక్గా అంటే గెలుపోటములు అనేటువంటి మాట కంటే కూడా ఒకసారి ఆ నియోజకవర్గాన్ని స్టడీ చేసినట్టు చూద్దాం. తెలంగాణ స్టేట్లో ఇప్పుడు అందరి దృష్టి జూబ్లీహిల్స్ మీద ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళ టర్మ్ అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్ 2 ఏళ్ళు కంప్లీట్ అవుతున్నటువంటి దురదృష్టవశాత్తు మాకంటి గోపీనాథ్ గారు మరణంతో వచ్చినటువంటి అదని చెప్పాలి. సో గతంలో తను 2 టర్మ్స్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక కాస్ట్లీయెస్ట్ కాన్స్టిట్యున్సీ అని చెప్తారు జూబ్లీహిల్స్. అంటే బేసిక్గా ఆ జూబ్లీహిల్స్ అంటేనే మొత్తం రిచెస్ట్ ఉండేటువంటి రిచెస్ట్ ఓటర్లే ఉంటారా అనేటువంటి మాట కూడా వినిపిస్తుంటది. ఒక సందర్భంలో అద్దాల మెడలు కనిపిస్తాయి జూబ్లీహిల్స్ బయట నుంచి చూస్తుంటే. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఎలక్షన్ చాలా కాస్ట్లీ ఎలక్షన్ అవుతుంది. 100 కోట్లు అవుతుందా, 200 కోట్లు అవుతుందా అన్నటువంటి డిస్కషన్స్ కూడా హాట్ టాపిక్ అన్నట్టు, హాట్ డిబేట్, హాట్ డిస్కషన్ అని చెప్పాలి జూబ్లీహిల్స్. అయితే వాస్తవానికి మనం గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు సినారియో చాలా డిఫరెంట్ ఉందని చెప్పాలా. బేసిక్గా ఆ జూబ్లీహిల్స్లో చూసుకున్నట్టయితే ఈ షేక్పేట అనేటువంటిది కొంచెం బస్తీలతో కూడుకున్నది అని చెప్పాలి. బోరబండ అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటిది. ఆ వెంగళరావు నగర్ కొంచెం బెటర్మెంట్గా అనిపించచ్చు. ఆ ఎర్రగడ్డ కానీ, రేమత్ నగర్ కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 6 మెయిన్ డివిజన్లు ఉంటే మెజారిటీ బస్తీలతో కూడుకున్నటువంటిది. అంటే కొన్నిసార్లు మనం ఆ పల్లెటూళ్ళకి వెళ్తే ఆ ట్రైబల్ ఏరియాస్లో తండాసు ఇట్లా ఉంటాయి కదా. సో అట్లాంటి దీన స్థితిలో ఉన్నాయా అన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అంటే సిటీ సెంటర్లో ఉన్నా సరే, హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్లో ఉన్నా సరే, వాళ్ళ పాపం చాలా చోట్ల అయితే అభివృద్ధికి నోచుకోలేదా అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత నన్ను మారాల్సిందే, లేదంటే అంతకుముందు కూడా మనం పట్టించుకోరేదా అనుకుంటే తెలంగాణ వచ్చి కూడా మనకు ఆల్మోస్ట్ 11 ఏళ్ళు అవుతుంది. అంటే పుష్కరకాలం కంప్లీట్ అయితే చేసుకుంటున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో ఇంకా బస్తీ వాసుల కష్టాలు నిజంగా చూస్తే నిజంగా అందరూ అంటే తెలంగాణ లేదనుకుంటే దేశం చెప్పుకుంటున్న జూబ్లీహిల్సేనా ఇది అన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అది మరి పాలకుల నిర్లక్ష్యమా, లేకపోతే గత పాలకుల చేసినటువంటి శాపం పెట్టినరా వాళ్ళ మీద అనేటువంటిది. సో ఇప్పుడు కమింగ్ టు పాయింట్, సో అది కొంచెం డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ అనే చెప్పాలి వాస్తవానికి. ఎందుకంటే దాదాపు 3,98,000 అంటే అరౌండ్ 4 లక్షల ఓట్లు అని చెప్పుకోవాలి అటు ఇటు. సో చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ కూడా. సో ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలో డిఫరెంట్ రిలీజియన్స్ డామినేటెడ్ ఉన్నాయి. చాలా కులాలు కూడా కేంద్రీకృతమైనటువంటి స్థానం అని చెప్పాలి జూబ్లీహిల్స్. ఆల్మోస్ట్ అయితే ఇంకా ఇక్కడ ఒకటి నేను హైలైట్ చేయాల్సింది ఏంటంటే, కొద్దిమంది నేతలు కంటెస్టెంట్లు కూడా మేము సెక్యులర్ లీడర్లము అని చెప్పుకోవడానికి బ్యానర్లు వేసి పబ్లిసిటీ పోస్టర్లు వేసుకున్నటువంటి నేపథ్యంలో, అంటే అక్కడ మెజార్టీ 1,00,000 పైచులకు ఓట్లు, 1,00,000 నుంచి 1,20,000 ఓట్లు అనేటువంటిది ముస్లిం ఓట్లు ఉన్నాయనేటువంటిది చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలా మంది విస్మరిస్తున్నది ఏంటంటే, ముస్లిం డామినేటెడ్ ఏరియా, ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళని సంతృప్తి పరిస్తే ఆ ఓటర్లను మనం క్యాచ్ చేయగలిగితే గెలుస్తారు అని అనుకుంటున్నారు. కానీ అందరూ విస్మరిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆల్మోస్ట్ 4 లక్షల ఓట్లల్లా వాళ్ళ 1,00,000 ఓట్లు ఉంటే మిగిలిన 3 లక్షల ఓట్లు ఎవరు ఉంటాయి అంటే దాదాపు 2,80,000 నుంచి 3 లక్షల ఓట్లు నాన్ ముస్లిం ఓట్లే ఆడ. అవును, కానీ ఆడ ముస్లిం సెంట్రిక్ పాలిటిక్స్ ఎక్కువ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకటి అంటే ముస్లింలు గంపగుత్తగా ఒకటే పార్టీకి ఓటేస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం కావచ్చు. అంటే ఎగ్జాక్ట్లీ. రెండోది ఏంటంటే, మనం ఎప్పుడైనా జత చరిత్ర తీసుకుంటే ఆ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు కూడా 50%, 51, 52 అంటే ఇట్స్ నాట్ మోర్ దెన్ 55 అనుకోవాలి. సో ఈ సిచ్యువేషన్లో ఎక్కువ మంది వాళ్ళు
అంటే పోలింగ్ బూత్కి వస్తున్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు కాబట్టి వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉండడం వల్ల గెలుస్తారు అనేటువంటిది ఓ మాట. ఓకే, మీకు గుర్తుందో లేదో, మనం మహారాష్ట్ర చేసినప్పుడు అట్లాంటి సిచ్యువేషన్. అంటే మనం చేసిన కాన్స్టిట్యున్సీకి అక్కడ ఒక కమ్యూనిటీ సంబంధించిన ఓట్లే దాదాపు అది 3 లక్షల ఓట్లు ఉంటే దాదాపు 1 లక్ష ఓట్లు ఒక కమ్యూనిటీ ఓట్లే అన్నట్టు. ఓకే, వాళ్ళు 70% సెంటర్కి వస్తుంది, 70 to 80% వస్తారు. అంటే ఆల్మోస్ట్ 70-80 వేల ఓట్లు పోలింగ్ సెంటర్ బూత్కి వస్తే 95% ఆ కమ్యూనిటీ ఓట్లు వాళ్ళకి పడేస్తాయి ఆ క్యాండిడేట్కి. అట్లా ఆడ 4th టైం కూడా ఆ పార్టీ అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆ కమ్యూనిటీ లీడరే గెలిచినటువంటి పరిస్థితి. సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ ఆ జూబ్లీ హిల్స్లో అనిపించింది. అంటే పోలింగ్ సెంటర్కి ఎవరైతే కమ్యూనిటీ ఎక్కువ మెజార్టీ పోతుందో వాళ్ళ ఓట్లు అవుట్ రైట్ మీరు అన్నట్టు ఒకే కమ్యూనిటీకి పడుతున్నాయి కాబట్టి వాళ్ళు డామినేటెడ్గా అనిపిస్తున్నారు. కానీ అందరు విస్మరిస్తున్నది ఏంటంటే ఆల్మోస్ట్ 3 లక్షల మంది నాన్ ముస్లిం ఓటర్స్ ఉన్నారు. అంటే ఈ ముస్లిం ఓటర్లకి ఆల్మోస్ట్ ట్రిపుల్ ఓట్లు ఉన్నట్టు. సో వీళ్ళని ఎందుకు క్యాచ్ చేస్తలేరు, ఎందుకు విస్మరిస్తున్నారు ఆ 3 లక్షల మంది నాన్ ముస్లిం ఓటర్లు అనేటువంటిది మెయిన్ పాయింట్గా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే బేసిక్గా బీజేపీ నుంచి వస్తాను, బీజేపీ వాళ్ళ ఆడ గెలుపోటములను ప్రభావితం చేస్తారా తప్ప వాళ్ళు గెలిసే పార్టీ కాదు అనేటువంటి చెప్తున్నారు. కానీ నిజంగా అక్కడ వాళ్ళని మొబిలైజ్ చేయగలుగుతాయి, ఓటర్లను మొబిలైజ్ చేయగలుగుతాయి. మనం అనుకుందాం అంటే 20% ఆఫ్ పీపుల్ రిచెస్ట్ పీపుల్ అనుకుందాం, దాంట్లో ఆల్మోస్ట్ ఒక 15% సెంటర్కే రారనుకుందాం, అట్లయినా 5%. ఆ 5% అంటే ఆ 20% వదిలేస్తే మిగిలిన 50% మామూలు పీపులే. అంటే ఏదో రూరల్ కాన్స్టిట్యున్సీ ఉన్నట్టే అట్లాంటి సిచ్యువేషన్. వాళ్ళని మొబిలైజ్ చేయగలిగి వాళ్ళని పోలింగ్ బూత్కి తీసుకురాగలిగితే జూబ్లీ హిల్స్ స్వరూపం అనేటువంటిది, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ స్ట్రాటజీ అనేటువంటిది టోటల్గా మారిపోతుంది. సో అందరు ఏంటంటే 50% వస్తారు. ఆ 50%లో మెజారిటీ ఓట్లు ఎవరైతే డామినేటెడ్గా ఒక సైడ్ గంపగుత్తబడుతున్నాయో వాళ్ళు గెలుస్తారు. కాబట్టి ఇది ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ అన్నటువంటి వాదం అదైతే జనాలకు పోయింది అన్నటువంటిది. కానీ గ్రౌండ్ మనం టెక్నికల్గా చూసుకున్నట్టయితే ఓటర్లను పరిశీలిస్తే తర్వాత ఇవన్నీ చూసుకుంటే అందరూ కూడా ఓటర్లను సెంటర్కి తీసుకురాటువంటి ప్రయత్నం చేయగలిగితే మాత్రం ఆ ఎలక్షన్ రూపురేఖలే మారుతాయని అయితే చెప్పవచ్చు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు స్లమ్ నుంచి కొంచెం మాస్ ఏరియా నుంచి అయితే ఎక్కువ మంది ఓటింగ్ చేస్తారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ అంటే రిచ్ పీపుల్ కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు మనం చూడొచ్చు, రాజకీయ సెలబ్రిటీలు కావచ్చు, సినీ సెలబ్రిటీలు కావచ్చు, ఇంకా బాగా వ్యాపార రంగం వాళ్ళు కావచ్చు, అందరు కూడా అదే ఏరియాలో ఉంటారు. వాళ్ళలో ఓటింగ్ పర్సెంటేజ్ అయితే తక్కువనే కదా, అందుకని అందరూ అంటే అదే నేను అక్కడ ఏమంటున్నంటే ఒక 20-30% మీరు అన్నటువంటి సెక్టర్ ఉంటుంది. మిగిలిన 70% అనేటువంటిది కామన్ మిడిల్ క్లాస్ లేదంటే బస్తీ వాళ్ళే ఉంటారు. నిజంగా 20-30% మెంబర్స్ కూడా అందరూ వచ్చి ఓటేస్తే వీళ్ళు కూడా చాలా నిర్ణయాత్మక శక్తి మారేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ మన వ్యవస్థలా లేదంటే మన ఈసీయా లేదంటే మన ప్రభుత్వాలా ఎందుకు మరి విఫలమవుతున్నాం అంటే కంపల్సరీ అది వేరే డిస్కషన్. బట్ ఈడున్నటువంటి ప్లేస్లో వాళ్ళని ఓటింగ్కి తరలించగలిగితే ఆ రాజకీయ రూపురేఖలే మారతాయని అయితే చెప్పవచ్చు. ఓకే, ఇంకా అంటే ఇప్పుడు మీరు గ్రౌండ్లో తిరిగిరు, మామూలుగా గ్రౌండ్లో తిరిగినటువంటి అనుభవంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ సెంటిమెంట్ నమ్ముకున్నది, కాంగ్రెస్ అధికారము ప్లస్ డెవలప్మెంట్ నమ్ముకున్నది. మరి రెండింటి ఫైట్లో ఎవరికి మొగ్గు కనిపిస్తుంది ఇక్కడ? బేసిక్గా అంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ప్లసెస్, బీఆర్ఎస్కి మైనస్లు కొన్ని చూసుకున్నట్టయితే ప్లస్లు మాట్లాడుకుందాం ఫస్ట్. ఎందుకంటే గతంలో దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు 3 times కూడా అక్కడ ఎమ్మెల్యే చేసినటువంటి నేపథ్యం ఉంది. తను ఉన్నప్పుడు కార్యకర్తలకి లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీకి అంటే కొంచెం అంటే రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి కమ్యూనిటీస్ని తనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో తనకి పాజిటివ్ ఉన్నటువంటిది, ఇంకోటి మంచి లీడర్గానే పేరు ఉన్నటువంటిది. అయితే తను మరణంతో ఇప్పుడు వచ్చినటువంటి తన దివంగత నేత భార్య సునీత గారికి అనేటువంటిది ఎక్కడ ప్రాబ్లం వస్తుందా అంటే సెంటిమెంట్ అనేటువంటిది వర్కౌట్ అవుతాయి. సునీత గారి విజయం నల్లేరు మీద నడక అవుతుంది. రెండోది ఏంటంటే ఈరోజు మనం చూస్తుంటే ఆమె పాపం ఓ మహిళా నేతగా తర్వాత 2 కూతుర్లను పెట్టేసుకొని అంటే 3 మహిళలు 3 ఆడబిడ్డలు తిరుగుతున్నారు, బస్తీల్లో తిరుగుతూ మాకు ఓటేయండి అని చెప్తున్నటువంటిది ఆ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం అక్కడ మైనస్ ఎక్కడ అవుతుందంటే ఆమెకి ఈ మొత్తం రాజకీయ వ్యవస్థ అనేటువంటిది, రాజకీయాలు అనేటువంటిది ఆమెకి కొత్తగా. ఓకే, కాన్స్టిట్యున్సీ మీద పెద్ద పట్టున్నటువంటి అంటే అందరి భర్త చాటు భార్యనే అని చెప్పాలి. సో
సో ఆల్ ఆఫ్ సడన్గా రాజకీయాలకి రావడం అనేటువంటిది, తర్వాత మనం గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ వినిపిస్తున్నటువంటి మాట కూడా ఏంటంటే గెలిపిస్తాం సెంటిమెంట్ కోసం అని గెలిపించగలుగుతాం. అంటే పార్టీ కార్యకర్తల్ని వదిలేసి నేతల్ని అట్లీస్ట్ ఆ డివిజన్ స్థాయి నేతలైనా గుర్తుపట్టేటువంటి సిచ్యువేషన్లో సునీత గారు లేరు. ఓకే, సామాన్య ప్రజలు అంటే వాళ్ళని గుర్తుపట్టలేనప్పుడు సామాన్య ప్రజలం మేము ఓటేసి గెలిపిస్తే రేపు ఆమె దగ్గరికి వెళ్తే ఎవరు అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ప్రతి ఎమ్మెల్యే గుర్తుపట్టాల్సిన అవసరం ఉందనేది లేదు, సామాన్య కార్యకర్తను సామాన్య ఓటర్ని. బట్ అట్లీస్ట్ పార్టీ నేతలనైనా గుర్తుపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదు అపోజిషన్ లీడర్, ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అవుతుంది, అపోజిషన్లో బీఆర్ఎస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక అపోజిషన్ లీడర్ని మనం గెలిపిస్తే వాయిస్ అయినా సరే, ప్రజా గొంతు అయినా సరే తనకు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ల్యాకింగ్ అనిపిస్తుంది సునీతమ్మతోటి. బట్ మహిళల్లో మాత్రం సింపతి అయితే కనిపిస్తుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే అధికార పార్టీ కొన్ని హామీలు ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు కదా, హామీలను ప్రజల్లోకి గట్టి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీ అయితే అక్కడక్కడ సక్సెస్ అవుతున్నట్టే కనిపిస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదైతే బైపోల్ ఉందో ఇది రాష్ట్రం మొత్తానికి అధికార పార్టీకి బుద్ధి చెప్పే ఎన్నిక కావాలి. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చారు. ఈ 6 గ్యారంటీల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంది 1, 2 మహా అంటే 3, మిగిలిన 3 గ్యారంటీలు అనేటువంటి ఇంప్లిమెంట్ జరుగుతలేదు. ఈరోజు మనం ఇక్కడ నుంచి బుద్ధి చెప్తే స్టేట్ మొత్తం వాళ్ళ దిమ్మ తిరగాలి, తల కొట్టినట్టు కావాలి, వాళ్ళు రేపటి నుంచి ప్రజా సమస్యల మీద పనిచేయాలి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు గెలిచినరనుకోయడా అంటే వాళ్ళకు మేము చేస్తున్నటువంటి పాలన రైటే ఉంది, మేము అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నీ నచ్చే మాకు ఓట్లేసిండ్రు అనేటువంటి మెసేజ్ మీరు ఇచ్చినట్టుంటారు. రేపటి నాడు మీరు అధికార పార్టీకి మద్దతు తెలిపినరంటే వాళ్ళ పాలనకి మద్దతు తెలిపినట్టే. సో ఇట్లాంటి మెసేజ్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఫీల్డ్లో లేకపోయినా సరే కేటీఆర్ గారు పార్టీ శ్రేణులు అయితే అంటే ఆల్మోస్ట్ మాజీ మంత్రులందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటువంటి పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీ స్ట్రిక్ట్ అయితే చేస్తుంది. అయితే ఇంకోటి ఏంది ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంటే అధికార పార్టీ అభ్యర్థికి అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఇంటర్నల్ గ్రౌండ్ టీమ్స్ చెప్తున్నటువంటి సర్వేలు మన టీమ్స్ కూడా చేసింది ఏంటంటే పెద్ద గెలుపోటముల మధ్య పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఓకే, ఇట్స్ నాట్ మోర్ దెన్ 4 to 5%. ఓకే, అంటే ఈ గెలిచే అభ్యర్థికి అయినా సరే అది బీఆర్ఎస్ గెలిచినా సరే కాంగ్రెస్ గెలిచినా సరే అంటే కాంగ్రెస్ అధికార పార్టీ ఇప్పుడు కొంచెం పై స్థాయిలో ఉండొచ్చు అంటే 4%, 5%. కానీ ఎలక్షన్ నాటికి ఈ సెంటిమెంట్ అనేటువంటిది బలంగా లోపలికి వెళ్తే 4 to 5% అనేటువంటి పెద్ద డిఫరెన్స్ అయితే కాదు. ఎలక్షన్ రోజు చేంజ్ అయ్యే పరిస్థితులు చాలా ఉంటాయి. అంటే కాంగ్రెస్ న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు. సో ఈ మెసేజ్ అంతా కూడా ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే లేడీ వర్సెస్ రౌడీ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకెళ్తుంది. నవీన్ యాదవ్ గారి చుట్టుపక్కల ఉండేటువంటి టీమ్స్ను తన తండ్రి గారు కానీ బ్రదర్ని కానీ బూచే చూపేటువంటి ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అంటే మీకు ఓ లేడీ కావాలన్నా రౌడీ కావాలన్నా అన్నటువంటిది. సో మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ గ్రౌండ్లో ఉన్నోళ్ళు ఆ సఫర్ అయిన వాళ్ళు ఆ సఫికేట్ అయిన వాళ్ళు దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓ కమ్యూనిటీ ఏంటంటే అవుట్రైట్ ఓ కమ్యూనిటీ ఈ నవీన్ యాదవ్ ఫ్యామిలీ వాళ్ళ సఫర్ అయిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి లేదంటే అభ్యర్థి ఆడ పార్టీ కంటే కూడా అభ్యర్థికి దూరంగా ఉన్నారనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఓకే, సో నవీన్ యాదవ్ గారు మంచోళ్ళు ఉండొచ్చు కానీ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పెడతారు అనేటువంటిది, వాళ్ళు ఆ కమ్యూనిటీ వాళ్ళకి ఓట్లు వేయరు అనేటువంటి ప్రచారం కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా చేస్తుంది. ఓకే, అంటే వీళ్ళు వస్తే రేపు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అనేటువంటి మెసేజ్ చేయడంలో. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి మూవ్మెంట్ అయితే ఉందని అయితే చెప్పాలి. ఇక కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్కి ఉన్నటువంటి బలాలు కూడా డిస్కస్ చేసినట్టయితే తను ఏంటంటే గతంలో 2 సార్లు పోటీ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు ఆ సెక్యులర్ లీడర్ అనేటువంటి మెసేజ్ను కూడా గట్టి తీసుకెళ్తున్నారు. గతంలో తను ఎంఐఎంలో పనిచేసినటువంటి నేపథ్యం, ఎవరైతే ఈ మెజారిటీ కమ్యూనిటీ పోలింగ్ బూత్కి పోతుందో ఆ సంబంధించినటువంటి కమ్యూనిటీ సంబంధించినటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ అని చెప్పాలి. అది తనకు ప్లస్ అవుతుంది అనేటువంటిది. రెండోది ఓవైసీ గారు అవుట్ రైట్ సపోర్ట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక మూడోది ఏంటంటే ఒక మంచి విషయం ఏంటంటే తన మీద పొజిషన్ వాళ్ళు పడనోళ్ళు గిట్టనోళ్ళు ఎన్ని అబండాలు వేసినా సరే సహాయం చేయడంలో నవీన్ యాదవ్ గారు ముందుంటారంట. అంటే ఎవరైనా పోయి నాకు ఆపద అయింది అంటే ప్రచారం చేసుకోవడంలో వీక్. అంటే తను చేసినది ప్రచారం చేసుకోవడంలో వీక్, కానీ గుప్తదానాలు లేదనుకుంటే ఎవరికైనా ఆపదైనా సరే, చదువు పరంగా అయినా సరే, ఆడపిల్లల పెళ్లిలైనా సరే, విద్యాపరమైన వైద్యపరమైనటువంటి ఇట్లాంటి హెల్ప్లు చేయడంలో నవీన్ యాదవ్ గారు అయితే ముందున్నారంట.
అట్లా కొద్దిమంది బెనిఫిషియర్స్ అవుట్ రైట్గా నవీన్ గారు గెలవాలి, నవీన్ గారు మంచిగానే చేస్తారు, అప్పుడెప్పుడో ఉన్నది అట్లాంటిది, ఇప్పుడు అట్లాంటివి అయితే లేవు. తను కూడా యూత్ని కనెక్ట్ అవుతూ ఈ రోజు మారుతున్నటువంటి లీడర్లలో ఉన్నారు నవీన్ యాదవ్ గారు అని అయితే చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక మైనస్లు అంటేనేమో అదే చెప్పినట్టు, అంటే తన తండ్రి పేరు మీద, తన తమ్ముని పేరు మీద ఉన్నటువంటి యాంటీ తనకు మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా తన తండ్రి తమ్ముడి కంటే కూడా తన చుట్టుముట్టు ఉండేటువంటి ఒక టీము కూడా తన పేరును డ్యామేజ్ చేస్తుంది అన్నటువంటిది మాట వాస్తవం అన్నటువంటిది, గ్రౌండ్లో జరుగుతున్నటువంటిది. అంటే వాళ్ళని చూపించి రేపు ఈయన ఎమ్మెల్యే అయితే వీళ్ళంతా ఇంకా రెచ్చిపోతారేమో అనేటువంటి భయాన్ని క్రియేట్ చేస్తున్నాయి యాంటీ టీమ్స్ అనేటువంటిది. మూడోది ఏంటంటే, ఇక కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి నవీన్ అన్నను సెలెక్ట్ చేసిండ్రు, మా నాయకుడిని మా నేతను సెలెక్ట్ చేసేసిండ్రు, మేము గెలిచిపోయినాం. కొద్దిమంది ప్రజల దగ్గర ఎట్లా అంటే, మీరు నవీన్ ఎంపట తిరగాల్సిందే, నవీన్కు ఓటేయాల్సిందే, నవీన్ కోసం పని చేయాల్సిందే, రేపు మేము గెలుస్తున్నాం, మీరు తిరగకపోతే రేపు మేము కూడా మిమ్మల్ని అట్లే చూస్తాం అనే మెసేజ్ తీయడం. అంటే అది ఏమవుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే భయపెట్టిస్తున్నారు. భయం అని కాదు, అంటే వీళ్ళకు ఓ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఓవర్ కాన్ఫిడెంట్ గా మారింది. అంటే గెలుస్తా అనేటువంటిది కాన్ఫిడెన్స్, మేమే గెలుస్తాం, మా ఎంపట తిరిగిపోతే రేపటి నాడు మీరు అట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు అనేటువంటి గెలిచిన ఫీలింగ్ లో పోతున్నారు. అది ఎందుకంటే దాదాపు ఇంకో 20 రోజులు ఉంది, 20 రోజులైనా సరే ఈ మైనస్ అనేటువంటిది వాళ్ళు రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బేసిక్గా మనం ఏ బైపోల్ తీసుకున్నా సరే మోస్ట్లీ అధికార పార్టీకి పాజిటివ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దుబ్బాక లాంటి సిచ్యువేషన్స్ సినారియోస్ ఆ క్యాండిడేట్ను బట్టేసి అక్కడ అధికార పార్టీ అభ్యర్థిని బట్టి ఆ దుబ్బాక లాంటి సీన్స్ అయితే మనకు కనిపించినాయి. కానీ మిగిలిన చోట్ల ఆల్మోస్ట్ కూడా అధికార పార్టీకి పాజిటివ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. రెండోది అవతల అభ్యర్థి అంటే అపోజిషన్లో ఉన్న అభ్యర్థి స్ట్రాంగ్ అయితే అది వేరే దుబ్బాక లాంటి ఫలితాలు వస్తాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తున్నటువంటి మాట అయితే వాస్తవం అని అన్నటువంటిది. కానీ ఇవి తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ, లేదనుకుంటే నేను గెలుస్తున్న వాటి మీ బాధ్యత మీరు కూడా చేయాల్సినటువంటి బాధ్యత. అంటే నేను క్యాండిడేట్ని పార్టీ అభ్యర్థిగా నేను చేయడం ఒక ఎత్తు, నేను చేసుకుంటా, కాకపోతే పార్టీని గెలిపించడం కూడా మీ బాధ్యత కదా. ఇదే అనేటువంటిది రాంగ్ మెసేజ్ పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కంపల్సరీ నవీన్ యాదవ్ గారికి అయితే ఉన్నారు. దీంతో పాటు నవీన్ యాదవ్ గారి తమ్ముని భార్య లెటర్ రాసినటువంటిది, అది అవతల అపోనెంట్ పార్టీ సంబంధించినటువంటి మహిళా నేత పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో అది కొంచెం లేడీస్ అట్లా ఆలోచిస్తే అది కొంచెం మైనస్ అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు. రెండోది కాంగ్రెస్ పార్టీ నేషనల్ వైజ్గా చేస్తున్నటువంటి ఓటు చోరీ క్యాంపెయిన్ అయితే ఉంది కదా, దాంట్లో కూడా తను ఇరుక్కపోయినటువంటి సందర్భం. ఇట్లాంటివన్నీ కొన్ని చిన్నవి ఉండొచ్చు. బట్ మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీకి కొంచెం కలిసి వచ్చే అవకాశాలు ఇప్పటికిప్పుడు ఉన్నటువంటిది కూడా కొంచెం ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. బట్ దీన్ని కంటిన్యూటీ చేయాల్సి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, వీళ్ళకి ఉన్నటువంటిది పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఈ డిఫరెన్స్ ఫీల్ చేయొచ్చు వాళ్ళు సెంటిమెంట్గా. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ గల్లీ తిరుగుతున్నారు, డోర్ టు డోర్ నాక్ చేస్తున్నారు. రెండోది ఈ జాయినింగ్స్ కూడా జనరల్ గా అధికార పార్టీకి సంబంధించిన సైడు జాయినింగ్స్ ఉంటాయి, కానీ బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిరోజు ఏదో గల్లీలో ఏదో కాలనీలో జాయినింగ్స్ పెడుతున్నారు. అంటే ఆ మెసేజ్ ఏం తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ ఆడ 6 డివిజన్లు ఉంటే ఒక 2 షేక్పేట్ బోరబండ తప్ప మిగిలిన అన్ని చోట్ల, ఆ 2 ఎంఐఎం గెలిస్తే మిగిలిన అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు గెలిచినటువంటి నేపథ్యం ఉంది. సో అంటే స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్నట్టే. అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీయే గెలిచినట్టు, ఇక ఎంపీ ఎలక్షన్స్ లో బీజేపీకి పడి ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి మాట వాస్తవం. సో ఆ ఓటు బ్యాంక్ బీఆర్ఎస్ కరెక్ట్ మళ్ళీ ప్రాపర్గా అంటే బూత్ ఓటర్ మ్యాపింగ్ చేయడంలో అయితే బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అవుతుందని చెప్పాలి. సో అది కాంగ్రెస్ పార్టీ సైడ్ కొంచెం నవీన్ యాదవ్ టీంలో అయితే కొంచెం అంటే చిన్న డిఫికల్టీ అయితే కనిపిస్తున్నటువంటి మాట అయితే ఉంది. ఈ బ్యారియర్స్ని, ఈ అబ్స్టాకిల్ని ఓవర్కమ్ చేయగలిగితే అధికార పార్టీకి ఉండేటువంటి ప్లస్ నవీన్ యాదవ్ గారికి ప్లస్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా. బీజేపీ పరిస్థితి ఎట్లుంది? బీజేపీ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళేమో అందరికంటే ఫస్ట్ అభ్యర్థిని అనౌన్స్ చేశారు, కాంగ్రెస్ వాళ్ళేమో ఆ తర్వాత అనౌన్స్ చేశారు. అక్కడ కూడా కాంగ్రెస్లో కూడా చాలా మంది ఆశావాళ్ళు ఉన్నప్పటికీ చివరికి నవీన్ యాదవ్ సైడే మొగ్గు చూపింది హైకమాండ్ అని చెప్పాలి.
ఇక బీజేపీలో కూడా చాలా మంది నేతలు అయితే ట్రై చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆకుల విజయ్ గారు, తర్వాత కీర్తిరెడ్డి గారు, ఇట్లా చాలా మంది అయితే ట్రై చేసిండ్రు. మరి అధిష్టానం ఒకానొక సందర్భంలో లంకల దీపక్ రెడ్డి గారు నేను పోటీలోనే లేను అని చెప్తున్నారు అన్నటువంటి మాట కూడా వచ్చింది. కానీ హైకమాండ్ మాత్రం ఆయన సైడ్ మొగ్గు చూపింది, ఆయనకి బీఫామ్ ఇచ్చింది. చివరిలో అందరికంటే కూడా చివరిలో ఇచ్చిండ్రు. సో బీజేపీది ఎప్పుడు కూడా ఏంటంటే హిందుత్వ స్ట్రాటజీ, ఓకే, నేషనలిజం స్ట్రాటజీ. సో ఇక్కడ నాన్ ముస్లిమ్స్ 3 లక్షల మంది ఉన్నారు అన్నటువంటి మాటను వాళ్ళు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాయి. ఎందుకంటే యూత్ ఎక్కువ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ అది, కొంచెం సెంటిమెంటల్గా. అయితే ఈడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ అన్ని వార్డులలో, అన్ని డివిజన్లలో బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకే, అన్నిట్లలో జూబ్లీ హిల్స్ డివిజన్ అయితేనే బీజేపీ క్యాండిడేటే గెలిచినటువంటి, మిగిలిన అన్ని డివిజన్లలో సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది. ఓకే, ఏదైతే బీఆర్ఎస్ ఇప్పుడు ఎంఐఎం గెలిచిన ప్లేసెస్ కాకుండా మిగిలిన 4 డివిజన్లలో బీజేపీ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది. సో లాస్ట్ ఎలక్షన్స్లో 2023లో లంకల దీపక్ రెడ్డి కంటెస్టెంట్, అప్పుడు దాదాపు 25,000 ఓట్లు కూడా తెచ్చుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా ఓటు బ్యాంక్ పెరిగి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అంటే నాన్ ముస్లిం ఓటర్స్ని పోలింగ్ బూత్ తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేస్తే, నాన్ ముస్లిం ఓటర్స్ని మొబిలైజ్ చేయగలిగితే బీజేపీ కూడా టఫ్ ఫైట్ ఇచ్చిందనే చెప్పాలి. ఓకే, ఒకవేళ ఈ ప్రయత్నం చేస్తే అందరూ కూడా ఏంటంటే ఇది ఓన్లీ ఆ ముస్లిం డామినేటెడ్ ఓటరే అంటున్నారు. కానీ ఇక్కడ మళ్ళీ నేను హైలైట్ చేస్తున్నది ఏంటంటే కేవలం వాళ్ళు 1,20,000 మందే ఉన్నారు. కానీ మిగిలిన 2,80,000 మంది నాన్ ముస్లిమ్సే ఉన్నారు. వాళ్ళను ఆ ఓటర్ని పోలీస్ సెంటర్కి తీసుకురాగలిగితే ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇదేంటంటే ఓవైసీ అవుట్రైట్గా నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎంఐఎం సంబంధించినటువంటి ముస్లింలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే సిచ్యువేషనే ఉందనుకుంటే హెచ్వైసీ అని చెప్పేసి సల్మాన్ అని దాదాపు ఆ ముస్లిం కమిటీలో మంచి ఫెయిత్, మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత, ఓవైసీలకి డెడ్ ఆపోజిట్గా పయనం చేస్తున్నటువంటి నేత, ఆయన పోటీలో ఉన్నాడు. ఆయన ఇంట్రెస్టింగ్ ఉన్నాడు. ఆల్మోస్ట్ ఒక 20,000 నుంచి 30,000 ఓట్లు కూడా చీల్చే ప్రయత్నంలో సల్మాన్ ఉన్నారు అన్నటువంటిది ఇంట్రెస్టింగ్ పాయింట్. అది ఎక్కువ మైనస్ ఎవరికి అవుతుందంటే అధికార పార్టీ, అంటే ముస్లిం ఓటర్లను నమ్ముకొని ఉన్నటువంటి ఏదైతే పెద్ద పార్టీ ఉంటుందో వాళ్ళకి మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి చివరి నిమిషం వరకు సల్మాన్ని విడ్రా చేయిస్తారా, లేదనుకుంటే సల్మాన్ సైలెంట్ చేస్తారా? ఎందుకంటే ఈ మెయిన్ పార్టీలు అందరికంటే ముందు నుంచి సల్మాన్ గ్రౌండ్లో ఆ ముస్లిం కమిటీని ఇంటింటిని టచ్ చేస్తున్నాడు. అంటే ముస్లిం యూత్లో కూడా బాగా క్రేజ్ ఉంది. అంటే ఆయన ఇంట్రెస్టింగ్ ఏంటంటే పొలిటీషియన్ కాదైనప్పటికీ పెళ్ళిళ్ళైనా సరే, ఆడబిడ్డల కష్టాలైనా సరే, హెల్త్ ఇష్యూస్ అయినా సరే, ఇంకేదైనా సరే, అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని పోతే ఏమంటారు చేతికి నరం లేనట్టు సాయం చేస్తాడంట. మరి ఎట్లా వస్తుంది అదన్న మాట పక్కన పెడితే కోట్ల రూపాయలు డొనేషన్స్కి ఇస్తుంటాడంట. అదే ఆ ముస్లిం కమిటీలో మంచి పేరైతే ఉంది. అంటే ఇండిపెండెంట్ అన్న ఒక్క కన్సర్న్ తోటి ఆయనకి ఓట్లు మరి తక్కువ పడతామేమో అని కంపల్సరీ అయితే గెలుపోవటంలో ప్రభావితం చేసేటువంటి లీడర్ అయితే సల్మాన్ అని చెప్పాలి, వ్యక్తి అయితే సల్మాన్ అని చెప్పాలి. అంటే ఫ్యూచర్లో ఓవైసీకి మరి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందా సల్మాన్? ఇంకా అట్లే అనుకోవాలి. ఎందుకంటే గతంలో మనం హైదరాబాద్లో సల్మాన్ ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్కి యాంటీ ఉంది అని అయితే ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంబీసీ ఏదో ఉంటుండే, ఎంబీటీ. సో బట్ వాళ్ళు సలహారు సల్మాన్ అంటే ప్రజాసేవలో ఉంటూ ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పేసి ఇన్స్టాలో దాదాపు 9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే 90 లక్షల మంది. సరే ఆ ముస్లిం కమ్యూనిటీ మొత్తం ఇంటర్నేషనల్గా ఉన్నా సరే హైదరాబాద్లో కూడా కొద్దిమంది అయితే ఉంటారు కదా. సో అంటే మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్ అన్నట్టు. సో అట్లా మరి గెలుపోవటంలో ప్రభావితం చేసేటువంటి లీడర్ అట్లేదన్నా జరిగితే మాత్రం పోటీ చాలా డిఫికల్ట్గా అయితే మారేటువంటి అవకాశం అయితే ఉంది, స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీలేమో మోడీయే ఫస్ట్, మోడీతోటే దేశం అభివృద్ధి చెందుతుంది అని సాపకింద నీళ్ళు అయితే వాళ్ళ ప్రచారం అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే బైపోల్లో మోడీ ఎఫెక్ట్ అంతా పనిచేయకపోవచ్చు. అంటే వాళ్ళ ప్రచారాస్త్రం మాత్రం అదే. అంటే ఇక్కడ వాళ్ళకి పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు కాబట్టి సో వాళ్ళ ప్రచారాస్త్రం ఇందాక చెప్పారు కదా, చాలా డివిజన్లలో సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉందంటే ఖచ్చితంగా గట్టి ఓటు బ్యాంక్ ఉంటుంది. కానీ ఆ ఓటర్లను వీళ్ళు యాక్టివేట్ చేయగలరు, మద్దతుదారులను ఓటింగ్ గా మార్చుకోలేకపోతున్నారు వీళ్ళు బీజేపీ. అంతే ఒకవేళ ఇప్పుడు కనుక చేయగలిగితే ఖచ్చితంగా బీజేపీ గట్టి ఫైట్ ఇస్తుంది. ఫైట్ అయితే గట్టి ఇస్తుంది. అసలు గెలుస్తుందా అన్న మాట పక్కన పెడితే గెలుపోవటంని చాలా డామినేటెడ్గా ప్రభావితం చేసేటువంటిది ఉంటుంది. రెండవది సల్మాన్ కూడా అంటే
మీరు ఇందాక ఒకటి చెప్పారు, ఈ నాన్ ముస్లిం ఓట్లు 3 లక్షల వరకు ఉన్నాయి. ఆ 3 లక్షల నాన్ ముస్లిం ఓట్లను కనుక మొబిలైజ్ చేయగలిగితే, ఒక తాటిపైకి తీసుకురాగలిగితే ఈజీ గెలుపని మీరు అన్నట్టు. మరి బీఆర్ఎస్ అదే ప్రయత్నం ఏమైనా చేస్తుంది? ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్ టైంలో భాగ్యలక్ష్మి టెంపుల్ దర్శించడం అవన్నీ ఇప్పుడు చేయలేదు. కానీ ఈసారి కొత్తగా హరీష్ రావు గారు ఇప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ వాదన ఎత్తుకున్నారు. అంటే దీనికి అదే అంటారా రీజన్? ఉండొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ బీసీ కమ్యూనిటీ ఓట్లు వెరీ డామినేటెడ్గా ఉన్నాయి. ఓకే, వెరీ డామినేటెడ్గా ఉన్నాయి. ఈరోజు మనం చూస్తున్నాము ఈ 42% లొల్లి అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా జరుగుతున్నటువంటిది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీఏ. సో అయితే అక్కడ కొన్ని అంటే ఆ బీసీలలో చీలిక తీసుకురాగలిగితే ఓట్లు చీలేటువంటి ప్రమాదం అయితే ఉంటుంది. రెండోది ఓసీ ఓట్లు కూడా దాదాపు అన్ని కమ్యూనిటీ కలిస్తే దాదాపు 50,000 ఓట్ల వరకు కూడా ఉన్నటువంటి రెడ్డి కమ్మ అంత అన్ని ఓసీ కమ్యూనిటీ కలిస్తే 56,000 ఓట్లు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది అన్నట్టు. మెజారిటీ బీసీ డామినేటెడ్. దాంట్లో వల్ల క్యాస్ట్ వైజ్గా తీసుకుంటే ఓ కమ్యూనిటీకి దాదాపు రజక ఓట్లు కూడా దాదాపు 10-12,000 ఓట్లు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. సో దాన్ని వాళ్ళు క్యాచ్ చేయగలుగుతాయి. ఎందుకంటే మనం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ మంగలి తర్వాత ఈ చాకలి వాళ్ళకి ఫ్రీ కరెంటు, పనిముట్లు ఫ్రీ ఇట్లాంటివి ఇచ్చినాయి. సో అట్లాంటి సెంటిమెంట్ను మళ్ళీ వాళ్ళ లోపల ఇంటర్నల్ చాప కింద నీరులా తీసుకెళ్ళినారు అనుకోండి, అంత ఈజీ ఉండేటువంటిది అయితే ఏం లేదు. ఇప్పటికిప్పుడైనా సరే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి లేదనుకుంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి పెద్ద మార్జిన్ అయితే లేదు. ఇట్స్ నాట్ మోర్ దెన్ 4-5% అన్నాడు. ఈ 4-5% అనేటువంటిది ఆ రోజు జరిగేటువంటిది. అంటే గెలుపోవటంలో నిర్ధారణ అవుతోంది, మేము వెళ్ళి వాళ్ళకే ఇస్తాం అనేటువంటి ఓటర్లు ఉంటారు. సో అట్లాంటి పర్సంటేజ్ అన్నట్టు. సో వీళ్ళకి బలం ఉంది అని అయితే ఇప్పటికిప్పుడు అంత ఈజీ చెప్పేటట్టు అయితే లేదు. ఇంకొకటి మాధవ్ గారు, మనం అక్కడ సెటిలర్స్ కూడా బాగా ఉంటారు. అంటే గతంలో మీరు తెలంగాణ రాకముందు చూస్తే అక్కడ టీడీపీ చాలా బలంగా ఉంది. దాంతోపాటు జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళు కూడా ఉంటారు. మరి వీళ్ళంతా ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా, లేదంటే మరి రేవంత్ రెడ్డి మరి ఇక్కడేమన్నా అంటే ఆ ఓటు బ్యాంకు కూడా చాలా కీలకంగా ఉండే అవకాశం అవుతుంది కదా? వాస్తవానికి అంటే నవీన్ యాదవ్ ఫ్యామిలీ మీద కొంచెం యాంటీ ఉన్నది ఆ సెటిలర్స్ సంబంధించినటువంటి కమ్యూనిటీ ఓట్లే అన్నట్టు. ఓకే. సో ఇక ఇంట్రెస్టింగ్ ఏంటంటే లంకల దీపక్ రెడ్డి గారు కూడా తన ప్రీవియస్ పూర్వ చరిత్ర తీస్తే టీడీపీ నుంచే వచ్చిండ్రంట. అంటే టీడీపీకి లో తన వర్క్ చేశారంటే అక్కడ అంటే టీడీపీ డామినేటెడ్ ఓట్లు ఏవైతే ఉంటాయో ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు దీపక్ రెడ్డి గారికి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రెండవది ఏంటంటే మనం ఏపీ హిస్టరీ చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ పార్టీ. సో తను ఆ ప్రెషర్ చేయించగలిగితే ఇక్కడ భారీగా ఓట్లు ఇటు సైడ్ వచ్చేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు సన్నిహిత సంబంధాలే ఉంటాయంటారు కాబట్టి మరి ఆ ఈక్వేషన్స్లో మరి చంద్రబాబు నాయుడు సపోర్టివ్గా ఉండేటువంటి కమ్యూనిటీ రేవంత్ రెడ్డి గారి సైడ్ చూస్తే కూడా అంటే అభ్యర్థిని కాకుండా రేవంత్ రెడ్డి గారిని చూసి ఓట్లేద్దాం అన్నటువంటి ఫీలింగ్ వస్తే అక్కడ కూడా టర్న్ అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు. అంటే ఇంకొకటి కూడా ఇప్పుడు బాగా చర్చ అయితే నడుస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ లోపాయకారి ఒప్పందంలో భాగంగానే బీజేపీ అభ్యర్థిని చాలా ఆలస్యంగా ప్రకటించింది. దాంతోపాటు పెద్దగా ప్రచారంలో ఇప్పుడు మనం చూసాం అక్కడ ఓన్లీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రామచంద్రరావు లాంటి నేతలు ఒకరిద్దరు తప్ప ఎవరు పెద్ద యాక్టివ్గా పనిచేస్తున్నట్టు అనిపిస్తలేదు. అంటే బేసిక్గా వాళ్ళు చివరి నిమిషం వరకు కూడా నామినేషన్ కూడా వేయలేదు. అవును, అంటే చివరి రోజు నామినేషన్ వేసినటువంటి నేపథ్యం. సో ఈ రోజు నుంచి వాళ్ళు పాపం గ్రౌండ్లో తిరుగుతున్నటువంటి. ఇంకోటి ఏంటంటే బేసిక్గా బీజేపీది కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కానీ ఎప్పుడు కూడా వీళ్ళలాగా హైప్ క్రియేట్ చేసేసి 100 మంది 1000 మంది ర్యాలీలు తీసేటువంటిది ఉండదు. వాళ్ళ వర్క్ మొత్తం చాప కింద నీరులా ఉంటుంది. మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ చూసినా సరే మనం కొన్ని ఫీల్డ్లలో మనమే గ్రౌండ్లో తిరిగినటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళ అంటే మిగిలిన పార్టీలకు ఉన్న స్కోప్ ప్రచారంలో బీజేపీ కనిపించుకుంటుండే కానీ బీజేపీ మనం తెలంగాణలో 8 సీట్లను కూడా కొట్టింది అన్నటువంటిది. అంటే వాళ్ళు ఏదైతే ఆ సెంటిమెంట్ అంటారో లేకపోతే ఆ వేవ్ అంటారో ఆ వేవ్ను కనెక్ట్ చేస్తారు వాళ్ళు. అంటే సింపుల్గా ఏంటంటే ఓటర్ మ్యాపింగ్ ఈజీ చేసేస్తారు. ఓకే. అంటే వాళ్ళకి ఏదైతే కావాలనో అది ఓటర్కి రీచ్ చేయగలుగుతారు. అంటే ఆ నేషనలిజం అయినా ఉండొచ్చు, హిందూయిజం అయినా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ భావం అయినా సరే ఉండొచ్చు, లేదంటే మోదీ ఈజ్ ద ఫస్ట్ అని ఉండొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళు ఇంటర్నల్గా చొప్పించడంలో మిగిలిన ఏ పార్టీకి ఆ స్థాయిలో చేయదు. ఓకే. అంటే వాళ్ళు ఈవెన్ వీళ్ళలాగా 50,000 మందితో మీటింగ్లు కూడా చేసేటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి.
5 మందే 50,000 మందిని మ్యానిపులేట్ చేయగలుగుతారు వాళ్ళు. బీజేపీకి ఉన్నటువంటి పెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే అదే. ఓకే. సో గతంలో ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో కూడా 25,000 ఓట్లు చాలా చిన్న ఓట్లు ఏం కాదు జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీకి. సో ఈరోజు బైపోల్ జరుగుతున్నటువంటి వేళ మరి అంత పర్సంటేజ్ కూడా అవుతుందా కాదా అనేటువంటిది డౌట్ అన్నట్టు. ఉన్న పాయింట్స్ను వాళ్ళు యాక్టివేట్ చేయగలిగితే మంచి టఫ్ ఫైట్ అయితే ఇవ్వగలుగుతారు అట్లా. ఓకే. అది ఓవరాల్గా మనం చూస్తే జూబ్లీహిల్స్లో తాజా పరిస్థితి, అంటే ఏ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది, మరి ఎవరి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది మా గ్రౌండ్లో తిరిగినటువంటి మాధవరెడ్డి గారు అయితే ఇచ్చారు. మరి ఏదైనా వాటికి మరి ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి మార్పు అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎవరు గెలిచినప్పటికీ కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ కష్టం, బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ కష్టం, ఒకవేళ అనూహ్యంగా బీజేపీ గెలిస్తే 2 పార్టీల కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా చాలా గట్టిగా అక్కడ ఫైట్ అయితే చేస్తున్నారు. మరి ఎవరు గెలిచినా పెద్ద ఓటు తేడా అయితే లేదు, పెద్ద 4-5% ఓటు తేడాతోటి ఎవరైనా గెలిచేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. మనకు ఈ నెక్స్ట్ మంత్ నవంబర్ 11th రోజు మనకు పోలింగ్ జరుగుతుంది, 14th రోజు రిజల్ట్ మనకైతే తెలియబోతుంది. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు. చాలా థ్యాంక్ యూ.